నాగలక్ష్మి గారు, ఇప్పుడు చాలా మందిలో చూస్తే ఒక ఏజ్ దాటిన తర్వాత ఎంగేజ్ నుంచి స్టార్ట్ అయిపోయాక అప్పర్ లిప్ మీద హెయిర్ రావటం అండ్ చిన్న చీక్స్ పైన హెయిర్ రావటం, అది మళ్ళీ మనం పార్లర్కి వెళ్ళి రిమూవ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది, కానీ అది అసలు కంట్రోల్ అవ్వదు. సో కొన్ని కొన్ని కూడా మనకి చాలా ఇవి లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ అని చెప్తున్నారు, కానీ అవి కూడా రిజల్ట్ ఏమి ఉండట్లేదు అసలు. సో ఏఆర్ఎం పర్ల్లో దీనికి మంచి సొల్యూషన్ ఉందని మేము విన్నాము. సో మరి దాని గురించి చెప్తారా? సో అన్వాంటెడ్ హెయిర్ అంటే మనకి అప్పర్ లిప్ కానివ్వండి, ఇలా జా లైన్ కానివ్వండి, హ్యాండ్స్ కానీ, లెగ్స్ కానీ, అండర్ ఆర్మ్స్ కానీ, సో పర్టిక్యులర్గా ఈ అన్వాంటెడ్ హెయిర్తో చాలామంది సఫర్ అవుతున్నారు. సో మేము 10 సంవత్సరాల క్రితమే ఈ కస్టమర్స్ ఎంతోమంది, ఎందుకంటే మన కాస్మెటిక్స్ క్రీమ్స్ యూజ్ చేసేటప్పుడు స్కిన్ చాలా ఫెయిర్ అవుతూ ఉంటుంది, చిన్న చిన్న బేబీ హెయిర్స్ కూడా విజిబుల్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ ప్రతి ఒక్కరి స్కిన్ పైన కూడా హెయిర్ గ్రోత్ అనేది జనరల్గా ఉంటుంది. సో ఎప్పుడు అది కనిపిస్తూ ఉంటుందో, మాకు వచ్చిన కస్టమర్స్ రివ్యూస్ బట్టి దీనికి మార్కెట్లో ఉండేటువంటి ప్రోడక్ట్స్కి ధీటుగా అండ్ ట్రీట్మెంట్స్కి ధీటుగా ఆయుష్ సర్టిఫికేట్తో ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ అన్వాంటెడ్ హెయిర్ రిమూవర్ ఆయిల్ అండ్ పౌడర్ అనేది 10 years బ్యాక్ లాంచ్ చేయడం జరిగింది. దీని రిజల్ట్ ఎలా ఉంది అంటే, అసలు మా కస్టమర్స్ రివ్యూస్ ఎలా ఉన్నాయి అంటే అసలు మొత్తం మర్చిపోవడమే కాదండి, కొత్త కస్టమర్స్కి కూడా సజెషన్స్ ఇస్తున్నారు, రిఫరెన్సెస్ ఇస్తున్నారు. ఎందుకంటే దిస్ ఇస్ పెయిన్లెస్, ఎటువంటి పెయిన్ మీరు ఫీల్ అవ్వరు. అండ్ దట్టు ఏంటంటే నాన్ గ్రీజీ, సో మీకు ఆయిలీగా ఎక్స్ట్రీమ్, ఎందుకంటే అన్వాంటెడ్ ఆయిల్ అనేసరికి ఏమో మొత్తంగా జిడ్డు జిడ్డుగా ఉంటుంది, ఏమన్నా ఫీలింగ్ కూడా ఉండదు. ఇది ఇన్స్టెంట్గానే మనకి స్కిన్కి అబ్జర్వ్ అయిపోతూనే హెయిర్ ఫాలికల్ రూట్ ఏదైతే ఉంటుందో దాన్ని టార్గెట్ చేస్తుంది. జనరల్గా ఇప్పుడు చూడండి, మనం పార్లర్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇన్స్టెంట్గా హెయిర్ తీసేస్తారు. తీసినప్పుడు ఏమవుతుందంటే దాని సెల్ అనేది ఇంకా యాక్టివ్ అవుతుంది. అది రావటం ఎలా వస్తుంది అంటే చాలా స్ట్రాంగ్ హెయిర్ వస్తుంది, బేబీ హెయిర్ నుంచి స్ట్రాంగ్ హెయిర్కి కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ ఆయిల్ అనేది ఏం చేస్తుంది అంటే, మీరు డైరెక్ట్గా స్కిన్కి డైరెక్ట్ అప్లై చేయమంటాము. ఇలా అప్లై చేసినప్పుడు ఆయిల్ సెల్స్ అనేవి స్కిన్ సెల్స్లోకి పెనిక్యూట్ అవుతూ ఆ టార్గెట్ అనేది అది వీక్ చేసేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ హెయిర్ అనేది వీక్ అవుతూ ఉంటుందో క్రమేపీ అది మొత్తంగా క్లియర్ అయిపోతూ ఉంటుంది. సో ఇది ఆయిల్ వాడుతూ, అండ్ అట్ ద సేమ్ టైం మేము ఒక పౌడర్ కూడా దీని కాంబినేషన్లో ఇస్తాము. ఈ పౌడర్ అనేది తనక పౌడర్ అనేది కొద్దిగా ఒక 2-3 పించ్ ఆఫ్ పౌడర్ అనేది మనం చేతిలోకి తీసుకొని, వీలైతే వాటర్ లేదంటే రోజ్ వాటర్ మీ అవైలబిలిటీని బట్టి కొద్దిగా మిక్స్ చేస్తే ఒక థిక్ పేస్ట్ అవుతుంది. ఆ పేస్ట్ని ఇప్పుడు మనం అప్పర్ లిప్ ఏరియా మనం టార్గెట్ చేసాం, ఇక్కడ మనకి హెయిర్ అనేది క్లియర్ అవ్వాలి. ఆయిల్ పెట్టి ఒక 1-2 hours అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత పౌడర్ అనేది ఒక ప్యాక్ లాగా వేస్తాము. వేసి ఒక 1/2 hour 45 minutesకి అది డ్రై అయిపోతుంది. సో అలా డ్రై అయినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ సెల్స్ ఏవైతే ఉంటాయో లోపలికి వీక్ అయిన సెల్ ఏదైతే ఉంటుందో అది క్రమేపీ క్లోజ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే అది క్లోజ్ అవుతూ ఉంటుందో మళ్ళీ హెయిర్ అనేది రీగ్రోత్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఈ ఆయిల్ అనేది పౌడర్ అనేది పెట్టి స్మూత్గా రబ్ చేసేటప్పుడు కొన్ని అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా వీక్ అయ్యి పడిపోవటం కూడా మీరు గమనిస్తూ ఉంటారు. సో అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేది దీంతో వస్తూ ఉంటుంది. సో అలా పౌడర్ రబ్ చేసేస్తారు, రబ్ చేసేసి వాటర్తో వాష్ అవుట్ చేస్తారు. దట్స్ ఇట్ అండి. మీకు దీని గురించి స్పెషల్గా టైంని కానీ లేదా ఏమైనా పెయిన్ కానీ ఇటువంటివి ఏవి కూడా ఉండవు. సో చాలా ఈజీ, యూజ్ చేయడం కూడా చాలా సులభంగానే ఉంటుంది. ఆయిల్ అంటే మనం డైలీ మనం ఒక 2 to 3 times అయినా పెట్టుకోమంటాం. పౌడర్ ప్యాక్ ఎవ్రీడే 1 time సరిపోతుంది. సో ఇలా మీరు కంటిన్యూషన్గా ఒక 1 to 2 months ఎప్పుడైతే కంటిన్యూ వాడుతూ ఉంటారో హెయిర్ సెల్ వీక్ అయిపోతుంది. వీక్ అవుతూ మనకి ఇఫ్ ఇన్ కేస్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ జరిగినా కూడా బాడీలో అది స్కిన్ పైకి రాకుండా ఆపేస్తుంది. సో ఎప్పుడైతే ఆగిపోతుందో స్కిన్ అనేది న్యాచురల్గా, ఇంకా మనది ఎందుకంటే మన ప్రతి ఒక్కరి స్కిన్ పైన హెయిర్ ఉండటం వల్ల కొంచెం డల్గా కనిపిస్తూ ఉంటారు. సో ఆ డల్నెస్ అనేది లేకుండా ఒక బ్రైట్ లుక్ రావడానికి ఈ అన్వాంటెడ్ హెయిర్ రిమూవర్ ఆయిల్ అండ్ పౌడర్ అనేది, అసలు ఈ ప్రోడక్ట్ యూజ్ చేసే వాళ్ళ ఫీడ్బ్యాక్ విన్నప్పుడు మేము ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాము. ఇదే కదా మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా పార్లర్స్కి వెళ్ళినా కూడా సొల్యూషన్ లేదు, లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నాము, 10 sittings తీసుకుంటున్నాము, అయినా కూడా రిజల్ట్స్ లేదని సఫర్ అయ్యే వారికి బెస్ట్ సొల్యూషన్ ఇంట్లో ఉంటూనే ఒక సేఫ్ రిజల్ట్ అనేది 100% కావాలి, సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండాలంటే కేవలం పర్ల్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవర్ ఆయిల్ అండ్ పౌడర్తో మాత్రమే సాధ్యపడుతుంది. సో దీనివల్ల అయితే మనకి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది అంటారు? 100% ఇంట్లో ఉంటూనే పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇస్తుంది. ఓకే. సో మరి ఈ ప్రోడక్ట్ మనం ఎలా తీసుకోవాలంటే? సో ఇది
ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ మా వెబ్సైట్లోకి విజిట్ చేయవచ్చండి, అక్కడ మీరు తీసుకోవచ్చు. అండ్ అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, మీరు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా తీసుకోవచ్చండి. ఇక లేదు అంటే మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి విజిట్ చేసి తీసుకోవాలి అన్నా మీరు మా హెడ్ ఆఫీస్ అడ్రస్ హైదర్గూడ, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లేన్లో మాలిక్ ఛాంబర్, ఇక్కడ మీరు రావచ్చండి. లేదు అంటే మీకు హోమ్ డెలివరీ సౌకర్యం కూడా ఉంటుంది. ఒక్కసారి స్క్రీన్పై కనబడే కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేస్తే ఈ డీటెయిల్స్ అనేది క్లియర్గా ఉంటుంది. అండ్ దట్ ఇక్కడ మేము ప్రైస్ కూడా మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత మంచి రిజల్ట్ అంటే మళ్ళీ ఎందుకంటే లేజర్స్ ఇవన్నీ అంటే చాలా థౌజండ్స్ ల్యాక్స్లో కూడా ఎఫోర్డ్ చేస్తున్నారు. రిజల్ట్స్ లేదు అనుకున్న వారికి ఇది కేవలం 1350 రూపీస్లోనే ఈ రిజల్ట్ అనేది మీకు వస్తూ ఉంటుంది. సో ఈ కిట్ 1 కాంబో అనేది అన్వాంటెడ్ ఆయిల్ అండ్ పౌడర్ ఆ సెట్ అనేది 1350 రూపీస్కి అవైలబుల్గా ఉంది. సో ఎవరైతే నిజంగా అన్వాంటెడ్ హెయిర్తో బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి న్యూస్ అనే చెప్పుకోవాలి. ఓకే, నాగలక్ష్మి గారు చాలా మంచి ప్రోడక్ట్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్.